హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మీ పర్సన్ మీ గురించి తను ఏం ఆలోచించబోతున్నారు ఈరోజు అనేది చూద్దాం. ఓకే, లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, సో మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ వారి పార్ట్నర్, మా వ్యూస్ గురించి వారి ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మా వ్యూస్కి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఫోర్ ఆఫ్ కప్స్ అండి, బ్యూటిఫుల్ కార్డ్. వావ్, నైట్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ సోర్డ్స్, ఫైవ్ ఆఫ్ wands, ఎయిట్ ఆఫ్ wands, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ కప్స్, ఫిన్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఎస్ ఆఫ్ wands అయితే వచ్చింది మనకి. ఓకే, మిమ్మల్ని ఎవరో పర్సన్ అయితే బాగా తలుచుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీతో అంటే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, చాలా తలుచుకుంటున్నారు. ఇక్కడ యాక్షన్ కంటే మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకోవడము, మీతో ఈ పర్సన్ పగటి కళలు బాగా కనడము. ఓకే, మీతో మీరు తన లైఫ్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది, అలా ఉంటుంది అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా కళలు కంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి మీతో లైఫ్ కావాలండి. ఓకేనా, మీతో కలిసి ఉండాలి అనే కోరిక మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మనం దీనికి క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్, టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా, ఈ పర్సన్కి మీకు సంబంధించిన రిలేషన్షిప్ అండి సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ చూడండి, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీరు విడిపోయారా, లేదా దూరంగా ఉన్నారా, లేదా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, ఆర్గ్యుమెంట్స్ లాంటిది, మనస్పర్ధలు లాంటిది ఏదో జరిగి ఉంటుందన్నమాట. ఓకే, మీతో కలిసి ఉంటే తనకి చాలా ఇష్టం అనమాట. కానీ ఆ టైంలో తనకి ఏదైనా జరిగి ఉంటుంది, మేబీ కోపం రావడమా ఏదో జరిగింది. ఓకే, కానీ పర్సన్ ఇప్పుడు తను కప్ తీసుకుని రెడీగా ఉన్నారనమాట. మీరు తనతో కలిసి ఉండాలి అనే కోరిక తనకి చాలా ఉందన్నమాట. ఓకే, సో కప్ తీసుకుని రెడీగా ఉన్నారు, మీతో హ్యాపీగా ఉన్న రోజులు పర్సన్ పదే తను గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, తను మేబీ గిల్టీగా ఫీల్ అవ్వడము, అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు టైం ఇవ్వకపోయి ఉండొచ్చు, లేదా మీరు ఈ పర్సన్కి టైం ఇవ్వలేదు అన్నట్టుగా ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగడము ఏదో జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మీకు టైం ఉన్నప్పుడు తనకు టైం లేదు, తనకు టైం ఉన్నప్పుడు మీకు టైం లేదు. ఓకే, సో అలా జరగడం వల్ల ఈ పర్సన్ తను వేరే వాడితో తను క్లోజ్ అవ్వడం లాంటి ఏదో జరిగింది. ఓకే, సో అక్కడే మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది తప్పింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ ఇద్దరి మధ్యలో అయితే ఆర్గ్యుమెంట్స్ వచ్చింది, కానీ ప్రజెంట్ పర్సన్ మీతో హ్యాపీగా ఉన్న రోజులు తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు, గిల్టీగా ఫీల్ అవ్వడము, మళ్ళీ మీరు తనకి టైం ఎప్పుడైతే ఇవ్వలేదో అప్పుడు పర్సన్ మీ మీద కోపం తెచ్చుకోవడము, వేరే గురించి ఏంటి వెయిట్ చేయడము అన్నట్టుగా తను వేరే వారికి క్లోజ్ అవ్వడం లాంటిది జరిగి ఉంటుందన్నమాట. కానీ తనకు తెలుసు, అండ్ తనకి కావాల్సింది మీతో తను హ్యాపీగా ఉండడం. ఓకే, సో ఇప్పుడు దూరంగా ఉన్నారు, కంటాక్ట్ రావాలి పర్సన్ వైపు నుంచి.
లేదా తను గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా అండి అంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ అయితే చేయాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ అన్నమాట. తన ప్రేమంతా మీకు పంచడానికి తను రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు. ఓకే. కానీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే అంత ఈజీగా మీరు తనని నమ్మరు. ఓకే. అంత ఈజీగా మీరు తనని నమ్మరు. ఓకే. అది పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇది రైట్ టైమా కాదా అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. డెఫినెట్‌లీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి. దాంట్లో డౌట్ అయితే లేదు. మళ్ళీ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. పర్సన్ ట్రూగా మిమ్మల్ని లవ్ చేశారని. ఓకే. మేబీ తను ట్రూగా లవ్ చేసినప్పటికీ ఇక్కడ టైం విషయంలోనే మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చింది. లేదా కొంతమందికి మేబీ ఓ 20% వరకేమో మనీకి సంబంధించిన విషయంలో ఆర్గ్యుమెంట్స్ రావడము. ఒకవేళ మీరు పర్సన్‌కి మనీ చేసి ఉంటే ఆ పర్సన్ తిరిగి ఇవ్వకపోవడమా, లేదా తను మీకు టైం ఇవ్వకపోవడమా, అక్కడ మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ తప్పింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఈ పర్సన్ తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. స్టక్ అయిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. సో, ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఎలాగా ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకే. ఈ పర్సన్ అర్థం చేసుకుంటారా లేదా? నేనేదైనా మాట్లాడితే, లేదా నేను ఈ పర్సన్‌కి అప్రోచ్ అయినా తను ప్రేమతోనే నన్ను రిసీవ్ చేసుకుంటారా? లేదా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారా? అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. అంటున్నారు. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కదా! యాక్షన్ అనేది చూపిస్తుందనమాట. కానీ మీరు ఏదైనా తనకి అప్రోచ్ అవుతారా? మీరు మీ ఈగోననేది పక్కకు పెట్టేసి మీరు తనని కాంటాక్ట్ అవుతారా? మళ్ళీ మీరే తనని చేసేస్తారా? వెయిట్ చేస్తున్నారనమాట. ఓకే. ఎందుకంటే తను ఒక మెట్టు దిగాలంటే 100 సార్లు ఈ పర్సన్ ఆలోచిస్తారనమాట. ఓకే. అంటే తను చీప్ అయిపోతారేమో, తక్కువైపోతారేమో అనే ఆలోచన అనమాట ఈ పర్సన్. ఓకే. కాబట్టి మీరే తనని చేసేస్తారేమో, మీరే తనని అప్రోచ్ అవుతారేమో. ఓకే. అలా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. మళ్ళీ మీ వైపు నుంచే కాంటాక్ట్ వస్తే బావుండేది. మీరు ఒక్కసారి కాల్ చేసినా సరే తను యాక్షన్ తీసుకుంటారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా చూపిస్తుందండి. ఓకే. అండ్ తను మంచి జాబ్‌లో సెటిల్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్ గురించే మీరు చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు అనేది చూపిస్తుంది. ఓకే. 6 ఆఫ్ స్వోర్డ్స్‌కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీలో చాలా కష్టపడే తత్వం ఉంటుందండి. అది పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. మీరు చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. చాలా ధైర్యంగా ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని ఏటు కాని పరిస్థితిలో తను వదిలేసి వెళ్ళిపోయారు. లేదా పట్టించుకోలేదు. కానీ మీరు ఎక్కడ గూడా భయపడకుండా మీ లైఫ్‌ని మీరు మళ్ళీ తీర్చిదిద్దుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. అండ్ పర్సన్‌కి మీలో మేబీ మీ కష్టపడే తత్వం అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టమండి. ఓకే. ఎంత కష్టపడినప్పటికీ మీరు డీలా పడరనమాట. ఓకే. అదే ఎనర్జీ అండ్ చాలా బాగుంటారు మీరు. చాలా రొమాంటిక్‌గా ఉంటారు. చాలా స్టైలిష్‌గా ఉంటారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీలో ఏదో తెలియని కాన్ఫిడెంట్ అనేది ఉంది అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఓకే అండి. ఈ పర్సన్ అయితే మీకు ప్రేమను అందించడానికి తను రాబోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే.
ఎందుకంటే మీ పాస్ట్ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో ఏదో ఫైటింగ్స్ లాంటివి చాలా జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా, ఇక్కడ మీ లైఫ్లో ఏదో ఫైటింగ్ లాంటిది జరుగుతుంది. ఓకే, మీరు చాలా డిప్రెషన్లో ఉండొచ్చు, మనశ్శాంతి లేని జీవితం ప్రజెంట్ కూడా ఉండొచ్చు. ఓకే, మనీ ఫ్లో కూడా ఉంది మీకు బాగా. ఓకే, మనీ ఫ్లో కూడా మీకు రాబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ కొంతమందికి మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటిది, ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతూ ఉంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం, అక్కడి పర్సన్ వైపు నుంచి మీకు ఏదో హెల్ప్ అనేది దొరకబోతుందండి. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. కొంతమందికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, కొంతమందికి మీ లైఫ్లో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు. చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. సో పర్సన్ అయితే తను అన్ఎక్స్పెక్టెడ్గా మీకు అప్రోచ్ అవ్వడం జరగబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ నాకు ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతుందండి. ఏదో మిస్అండర్స్టాండింగ్ లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది. మేబీ మీరు నమ్మిన పర్సన్ ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, మీ నమ్మకం మీద వారు పదే పదే కొడతా ఉండడము, మీరు విసిగిపోవడము, మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకోవడము, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. కానీ పర్సన్ మీకు గుర్తుకొస్తున్నారండి. మీరు ఒకవేళ పర్సన్ ఊరికే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు, మీకు ప్రతిసారి తలనొప్పి పర్సన్తో. ఓకే, కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా ఉండాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, అక్కడి పర్సన్కి ఏదో నచ్చట్లేదనమాట. మీరు ఇండిపెండెంట్గా ఉండడం కూడా ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారు. ఓకే, మీరు చేతుల నుంచి జారిపోతున్నారేమో అనే భయం కూడా ఈ పర్సన్లో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కంటాక్ట్ వస్తుందండి. కానీ కంటాక్ట్ వచ్చిన ఏదో ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుంది. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ద డెవిల్ పర్సన్ అండి. సో మీ లైఫ్లో ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు. అండ్ థర్డ్ పార్టీ వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. థర్డ్ పార్టీ ఒకవేళ ఫినాన్షియల్గా బాగా సెటిల్ అయిన పర్సన్ కావచ్చు. ఓకే, తన లైఫ్లో. కాబట్టి పర్సన్ వారి వైపు తను అట్రాక్షన్తోనే మిమ్మల్ని తను దూరం పెట్టారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే, మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ రీయూనియన్ ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, కార్మిక్ రిలేషన్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సోల్మేట్ కనెక్షన్ వరకు రీయూనియన్ ఉంది, కార్మిక్ రిలేషన్ వరకు ఆర్గ్యుమెంట్స్ అనేది చిరాకు అనేసి అలా ఉంది అనేది చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీ వల్ల ఇబ్బందులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది చూపిస్తుందండి. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న మీ లైఫ్లో ఉన్న చాలా స్ట్రాంగ్ ఉమెన్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట. వారి కంట్రోలింగ్ అనేది చాలా ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా చూద్దాము. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ తను విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలనుకుంటున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరండి. ఓకే, మీరు ఉంటే తన లైఫ్ అనేది చాలా బిందాస్గా ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు ఈ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది, ఎందుకంటే తనకి చాలా మనీ ఫ్లో ఉంటుందన్నమాట. ఓకే, తను చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. అండ్ మీరు ఓకే, మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి. ఓకే, ఈరోజు మేబీ చాలామందికి మీకు మీ పర్సన్కి మీ ఇద్దరికి రీయూనియన్ జరగబోతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి.